లాయర్ గారు. సార్. సంతకం ఎక్కడ పెట్టాలో చెప్పండి. అమ్మా తల్లి, ఈ పాపాత్మురాల్ని క్షమించు తల్లి, ఈ దుర్మార్గురాల్ని మన్నించు తల్లి. పసితనము అమాయకత్వం వల్ల మా అత్తయ్య ఆడబిడ్డల్ని అనరాని మాటలు అన్నాను, చిత్రహింసలు పెట్టాను, వాళ్ల కన్నీటికి కారణమయ్యాను. ఆ పాపాలు పోవాలంటే, వారికి నా మీద కోపం పోవాలంటే ఈ హారతిని అగ్నిపర్వతంలా మార్చి నన్ను నిలువున దహించే తల్లి. బూడిద చేసే తల్లి, బూడిద చేసే. సుకన్య, అమ్మ సుకన్య, ఏంటమ్మా ఇది? నన్ను ఆపద్దత్తయ్యా, నాలాంటి నీచురాలికి, నయవంచకురాలికి ఈ శిక్ష సరిపోదు. నన్ను కాలిపోనివ్వండి, చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం చేసుకొనివ్వండి. వదనా, ఇలా చేస్తే పాపాలు పోతాయని ఎవరు చెప్పారు వదనా? ప్లీజ్ ఆ కర్పూరం తీసేయ్. వద్దమ్మా వద్దు, ఈ దుర్మార్గురాలి మీద ఇంకా దయ చూపించొద్దు, ఈ ద్రోహి మీద ఇంకా జాలి పడద్దు. కాలిపోనివ్వు. నా వల్ల మీరు పడ్డ బాధల కంటే ఇదేం ఎక్కువ కాదు. అమ్మా తల్లి, ఈ హారతిని స్వీకరించి ఈ దుర్మార్గురాల్ని అంతం చేయి తల్లి, అంతం చేయి. నువ్వు వెళ్ళి ప్లేట్ తీసుకురామ్మా. అయ్యో, ఏంటి సుకన్య ఇది? నన్ను ఆపకండి. ఇటీవమ్మా. అమ్మా సుకన్య, దీంట్లో వేసేయమ్మా. వద్దత్తయ్యా, అయ్యో నా మాట వినమ్మా. అయ్యో వద్దత్తయ్యా, అయ్యో వినమ్మా. ఏమిటమ్మా ఈ పిచ్చి పని? చేయి చూడు ఎలా కాలిందో. నీ బొంద కాటుకు మచ్చని చూసి కాలిన మచ్చ అనుకుంటున్నారు. ఎందుకు ఆపారత్తయ్యా, ఎందుకు ఆపారు? నాలాంటి దుష్టురాలు బతకూడదత్తయ్యా. మీలాంటి పుణ్యాత్ముల మధ్య బతికే అర్హత నాకు లేదత్తయ్యా. అవే మాటలమ్మా. పట్టుకో. నన్ను చావనివ్వండి అత్తయ్యా, నన్ను చచ్చిపోనివ్వండి. అమ్ము, టెంటే గట్టిగా కొట్టుకుంటే రక్తం వచ్చేలా ఉంది, మెల్లగా కొట్టుకోవాలి. సుకన్య, ఏంటమ్మా ఈ ఆవేశం? ఇప్పుడు నిన్నెవరేమన్నారని ఎందుకు ఇలా బాధపడుతున్నావు? నా బాధ ఎవరో ఏదో అన్నారని కాదత్తయ్యా. నేను ఎన్ని పాపాలు చేసినా ఓర్పుతో భరించారు, తల్లిలా కడుపులో పెట్టుకున్నారు, కానీ తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. అదే నా బాధ అత్తయ్యా. తిట్టండి అత్తయ్యా, మీ కసి తీర తిట్టండి, కోపం తగ్గేదాకా. అయ్యో, కోపం తగ్గేదాకా కొట్టండి. అంతేకాని మీ మంచితనంతో మౌనంగా ఉండి నన్ను బాధ పెట్టద్దు అత్తయ్యా, బాధ పెట్టద్దు. నీ బాధ నాకు అర్థమైంది వదినా. అర్థమైందా? కొంపతీసి మన యాక్టింగ్ కనిపెట్టేసిందా? తప్పులు అందరూ చేస్తారు, కొందరు మాత్రమే ఆ తప్పులు తెలుసుకుంటారు. అతి తక్కువ మంది మాత్రమే ఆ తప్పుల్ని సరిదిద్దుకుంటారు. నువ్వు పశ్చాత్తాపడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు మారావని అర్థం. మనిషికి పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదు. జరిగింది పీడకలలా మర్చిపో. మారిన మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. చిన్నదానిపైన ఎంత వివరంగా చెప్పావమ్మా. నీకున్న జ్ఞానంలో సగం నాకున్నా ఇలా మీ అందరి ముందు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి వచ్చేదే కాదు. నీ విషయంలో, స్నేహ విషయంలో ఎంతో దారుణంగా ప్రవర్తించాను, ఎంతగానో అవమానించాను. చేసిన పాపాలకి చేతులు. ఏంటిది? వదిన అంటే తల్లితో సమానం. చాలమ్మా, ఈ మాట చాలు. నన్ను మీ అమ్మలా భావించానన్నా తృప్తి చాలు. ఇప్పుడు చెప్తున్నానమ్మా, ఈ ఆస్తికి అంతస్తుకి మీరే వారసులు, యజమానులు. నేను నా భర్త కేవలం సేవకులం మాత్రమే.
మావయ్య గారు, మావయ్య గారు, మావయ్య గారు, ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. కాకపోతే తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది. ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టండి మావయ్య గారు. ఈ మాట నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను నమ్మండి. విన్నారుగా, ఎవరి వల్ల మీ కూతుళ్లకు అన్యాయం జరుగుతుందని భయపడ్డారో, ఏ కోడలి మీద నమ్మకం లేక ఆస్తి పంచాలనుకున్నారో, అదే కోడలు తన తప్పు తెలుసుకుని కడిగిన ముత్యంలా మీ ముందు నిలబడింది. ఇప్పుడు చెప్పండి, సంతకం పెడతారా?